తప్పిపోయిన స్నేహితుడి తండ్రిని వెతకడం కోసం వెళ్లినప్పుడు తారసపడిన దృశ్యాలు కలచివేశాయి ఈ యువకుడిని. బుక్కెడు బువ్వ కోసం అనాథలు పడుతోన్న కష్టాలు క్షణం కుదురుగా ఉండనివ్వలేదు. ఎలాగైనా వారి ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుల సహకారంతో 2018 జనవరిలో యువ ఫౌండేషన్ ప్రారంభించాడు. అనాథలు, అభాగ్యులు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి భోజనంతో వారి కడుపు నింపుతున్నాడు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని నమ్మిన ఈ యువకుడి పేరు సూరం పవన్ కుమార్. ఏలూరు జిల్లా కలిదిండి స్వస్థలం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. MBA పూర్తి చేసిన పవన్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా స్నేహితుడి తండ్రి కనిపించకుండా పోయాడు. అతడిని వెతికే సమయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా యువసేవ ఫౌండేషన్ ప్రారంభించాడు పవన్. వారం వారం ఏదో ఒక మురికివాడ ఎంచుకొని అనాథలకు భోజనాలతో పాటు ఇతరత్రా అవసరాలు తీర్చుతున్నాడు. మా ఫ్రెండ్స్తో అన్నాను, నేను ఇట్లా నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పి నేను రూమ్లోంచి బయటకు వచ్చాను అనమాట. వచ్చి నా మొబైల్ ఇవన్నీ కూడా ఆఫ్ చేసి నేను 3 days బెగ్గర్తో స్పెండ్ చేశాను అనమాట. ఎందుకు ఇంతమంది ఉన్నారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశాను అనమాట. ట్రై చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకే రీజన్ అనమాట. వాళ్ళు చెప్పింది ఒకే రీజన్ ఏంటంటే ఫుడ్ అనమాట. మేము ఫుడ్ కోసం ఇక్కడికి వస్తున్నాము, ఫుడ్ కోసమే మేము ఇట్లా మా ఫ్యామిలీస్ అన్ని దూరం చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఉన్నామని చెప్పేసి అన్నారు. ఎందుకున్నారు, ఫుడ్ ఉంటే సరిపోతుందా, ఏం అవసరం లేదని చెప్పేసి అనిపించింది అనమాట. అనిపించినప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను అనమాట. చేసి నాకు ఇట్లా ఒక ఆలోచన ఉంది, నాకు దానికి మీ సపోర్ట్ కావాలని చెప్పేసి నేను వాళ్ళని అడిగాను అనమాట. అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే సరే మేము వస్తామని చెప్పేసి అన్నారు. కొంచెం భయపడ్డారు అన్నమాట. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, చేయలేం మనము, ఇదంతా చాలా పెట్టుకోవాలి, చాలా అమౌంట్తో ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నారు. లేదు నేను చూసుకుంటాను, నాకు సపోర్ట్గా ఉండండి చాలని చెప్పేసి నేను వాళ్ళని అడిగాను అనమాట. సరే అయితే మేమైతే నీకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా రెడీగా వచ్చారు. వచ్చిన తర్వాత 2018 జనవరి 6న యువ ఫౌండేషన్ అనేది ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేశామన్నమాట. తమ స్వచ్ఛంద సంస్థ 10 మందితో ప్రారంభమై 1000 మందికి పైగా వాలంటీర్స్తో విజయవంతంగా నడుస్తోందని చెబుతున్నాడు సూరం పవన్ కుమార్. వీరంతా తల్లిదండ్రులిచ్చే పాకెట్ మనీని అనవసరమైన ఖర్చులు చేయకుండా అభాగ్యుల కడుపు నింపడం కోసం ఉపయోగిస్తున్నట్లు వివరించాడు. 6 months కంటిన్యూగా నాన్ స్టాప్గా ప్రతి డే కూడా ఒక 100 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేసాము. 6 months తర్వాత ఇంకా అది స్లోగా టీం తగ్గుతూ ఉంది. టీం తగ్గినప్పుడు నేను ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఇట్లా మా ఫౌండేషన్ ఒకటి ఉంది, మీ అందరు సపోర్ట్ కావాలని చెప్పేసి నేను ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు, ప్రతి ఫౌండేషన్తో మీట్ అయినప్పుడు, అక్కడ టీంతో మీట్ అయినప్పుడు వాళ్ళని అడిగేవాడిని. వాళ్ళందరూ కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేసి ఓకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఫౌండేషన్స్తో పాటు మా ఫౌండేషన్ని కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి ఈ రోజుకి లాస్ట్ 2024కి ఆగస్ట్ 15కి 10 lakhs పీపుల్కి ఫుడ్ డొనేషన్ అయ్యింది. 1 lakh అబోవ్ బ్లాంకెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, బ్లడ్ డ్రైవ్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 7 ఏళ్ల నుంచి యువ ఫౌండేషన్ సేవలు అందిస్తోన్నా ఎవరి వద్ద విరాళాల కోసం చెయ్యి చాచలేదు. ఎవరైనా స్పందించి సాయం చేసేందుకు ముందుకొస్తే డబ్బులు తీసుకోకుండా ఆహారం, వస్తువులు తీసుకొని వాటినే పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా ఆకలి తీర్చిన వీరిని వరల్డ్ రికార్డ్తో పాటు 45 అవార్డులు, 35 సర్టిఫికెట్స్ వరించాయి. డోనర్స్ హెల్ప్ అనేది మనీ పరంగా తీసుకునే వాళ్ళం కాదు. వాళ్ళు ఏమైనా ఫుడ్ ఇస్తానంటే ఫుడ్ తీసుకునే వాళ్ళం. ఏదో ఒక ఈవెంట్ పెట్టినప్పుడు మాకు ఎంత మెంబర్స్ ఉన్నారు పలానా చోట, అక్కడ ఈవెంట్ చేయాలనుకుంటున్నాము, వాళ్ళకి బ్లాంకెట్స్కి ఎంత అవుతుంది అన్న, ఫ్రూట్స్కి ఎంత అవుతుంది అని చెప్పేసి మేము వాళ్ళకి ఒక కొటేషన్లో పెట్టేవాళ్ళం అనమాట. దాన్ని బట్టి వాళ్ళు పేమెంట్ డైరెక్ట్ షాప్కి పే చేసి అక్కడ నుంచి మాకు వస్తువులని పంపించేవాళ్ళం. అండ్ కొంతమంది అంటే హాస్పిటల్లో మెడికల్ బిల్స్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అనమాట. అవి ఒకటి నోటీస్ చేసుకున్నా. ఎందుకంటే నేను తిరిగి వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి ఫుడ్ గురించి చెప్పారనమాట. అది చెప్పినప్పుడు ఇంకా నేను ఓన్లీ ఫుడ్ మీద టార్గెట్ చేశాను అనమాట. ఫుడ్ గురించి వెళ్దామని చెప్పేసి ఎట్లా అయింది. అది చేసిన తర్వాత మాకు వరల్డ్ రికార్డ్ అనేది ఒకటి వచ్చిందనమాట. ఆ 10 lakhs పీపుల్కి ఫుడ్ డొనేషన్ చేసినప్పుడు. తర్వాత 45 అవార్డ్స్ వచ్చినాయి అనమాట, 35 సర్టిఫికేట్స్ వచ్చినాయి. ఇదందరూ కూడా టీమ్ సపోర్ట్ వల్ల అనమాట. టీమ్ సపోర్ట్ వల్ల ఇవన్నీ కూడా అయింది. ఫుడ్తో పాటు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నామని చెబుతున్నారు యువ ఫౌండేషన్ సభ్యులు. రక్తదానం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా రక్తం అందించామన్నారు. చలికాలంలో దుప్పట్లు, రగ్గులు, పండ్లు పేద కుటుంబాలకు నిత్యావసరాలు కూడా పంపిణీ చేస్తున్నారు.
ఒక బ్రాంచ్తో స్టార్ట్ అయింది, ఈ రోజు 3 బ్రాంచ్లుగా మాది సబ్ బ్రాంచెస్తో రన్నింగ్ అవుతుంది ఫౌండేషన్, యువ ఫౌండేషన్. ఈ ఫుడ్తో పాటు బ్లడ్ కూడా, ఆ రోజుల్లో బ్లడ్ డొనేషన్స్కి ఈ యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా అసలు అంత ముందుకు వచ్చేవాళ్ళు కాదండి. అవేర్నెస్ లేదు ఎవరిలో కూడా, బ్లడ్ విషయంలో కూడా. అలాగే వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి మేము బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా స్టార్ట్ చేసాము. ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే ఐ చెకప్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేసాము. వింటర్ సీజన్ వస్తే దుప్పట్లు, అలాగే వాళ్ళ క్లాత్స్ లేకపోవడం, పూర్ పీపుల్స్ క్లాత్స్ స్టార్ట్ చేయడం. చిల్డ్రన్స్ కావచ్చు, ఎక్కడైతే పూర్ పీపుల్ ఉంటారో స్లమ్ ఏరియాస్, అలాంటి ఏరియాస్ మా ఫ్రెండ్స్ ద్వారా ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తాము. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నామో మేము అందరూ పాకెట్ మనీ, అది ఇంట్లో ఇచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో అవి మేమే పాకెట్ మనీగా తీసుకుని మేమందరూ అది గ్యాదర్ చేసుకునే అమౌంట్ ఈవెంట్స్ అనేవి చేస్తాము. వాళ్ళు చెప్పాము, వాళ్ళు ఫస్ట్లో వద్దన్నారు, తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా పిలవడం, వాళ్ళు చూశాక ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు వెళ్ళమని. చాలా చోట్లకి పంపించారు కూడా. చాలా ఈవెంట్స్ చేసాము అన్న వాళ్ళతో. రేపు పొద్దున్న ఫ్యూచర్లో జాబ్ చేసినా కూడా దాంట్లో వచ్చే అంత ఇన్కమ్ ఎలా సర్వీస్ చేయడానికి వాటికి ఖచ్చితంగా యూజ్ చేయాలి. మురికివాడల్లోని నిరుపేదలకు భోజనాలు అందించడమే ఉద్దేశంగా సంస్థను ప్రారంభించిన అనాథ పిల్లల కోసం బాలల ఆశ్రమం నిర్మించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయడమే తమ లక్ష్యమంటున్నాడు పవన్ కుమార్.